హాయ్ అండి, నమస్తే. అయితే వాలంటరీ వ్యవస్థ గురించి చాలా మందిలో అనుమానాలు, అపోహలు అయితే ఉన్నాయి. అయితే వాలంటరీ వ్యవస్థ ఉంచుతారా, తీసేస్తారా అనేసి చాలామంది అనుకోవడం జరుగుతుంది. అయితే వాలంటరీ వ్యవస్థే ఉంటుందట. అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే వాలంటరీ వ్యవస్థ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఆ ఫైల్ని చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పంపించడం జరిగిందట. ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుంది, ఏ విధంగా వాలంటీర్ని రిక్రూట్మెంట్ చేసుకుంటే బాగుంటుందని పంపించడం అయితే ఫైల్ జరిగిందట. అయితే లాస్ట్ టైంలా కాకుండా 50 ఇళ్ళకి ఒక వాలంటరీ కాకుండా 200 ఇళ్ళకి లేదా 150 ఇళ్ళకి ఒక వాలంటరీని రిక్రూట్మెంట్ చేద్దాం అనుకుంటానట. అయితే ఒక గ్రామంలో 200 ఇల్లు ఉన్నట్లయితే ఒక వాలంటరీని, 200 ఇల్లు దాటి ఉన్నట్లయితే 2 వాలంటీర్లు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సాలరీ కూడా 10,000 రూపాయలు చేస్తామంటారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ కూడా లాస్ట్ టైం ఇంటర్మీడియట్ కాకుండా డిగ్రీ క్వాలిఫికేషన్ మీద వాలంటీర్ని తీసుకుందాం అనుకుంటానట. అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 2,50,000 మంది, అరౌండ్ 2,50,000 మంది వాలంటీర్స్ లాస్ట్ టైం ఉన్నారు. వాళ్ళు కొంతమంది రాజీనామా చేయడం జరిగింది ఎలక్షన్ హియరింగ్లో. వాళ్ళని రాజీనామా చేసిన వాళ్ళని పక్కన పెట్టి ప్రజెంట్ కంటిన్యూ అవుతున్న వాళ్ళు మాత్రం కొంతమంది డిగ్రీ చదువుకున్న వాళ్ళు తీసుకొని, రాజీనామా చేసిన ఏరియాలో మాత్రం కొంతమంది డిగ్రీ చదువుకుని రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందట. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకు కూడా 3 సంవత్సరాలకు ఒకసారి ఇంటర్వ్యూస్ పెట్టి వాళ్ళలో నైపుణ్యత ఉన్నవారిని పైకి తీసుకొని వెళ్ళి ఇంకా కొంతమంది రిక్రూట్మెంట్ చేసుకుందాం అనుకుంటారట. ఇది ఫ్రెండ్స్. అయితే వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంటుందట. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆ ఫైల్ మాత్రం ఐఏఎస్ ఆఫీసుల దగ్గర పంపించడం జరిగింది. పూర్తి నివేదిక అయితే తెప్పించడం జరుగుతుందట. మరి కొంత టైం పట్టవచ్చు రిక్రూట్మెంట్ చేయడానికి. ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో చూడాలి. అయితే వాలంటీర్ వ్యవస్థ అయితే మాత్రం ఉంటుందట. ఓకే, థ్యాంక్ యూ.